సాధారణంగా వినాయకుడి మండపాన్ని భూమి నుంచి కొంత ఎత్తులో ఏర్పాటు చేస్తుంటారు. కానీ వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో కొందరు గణేష్ ఉత్సవ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మధ్యలో సెంట్రింగ్ కర్రల సహాయంతో మండపం ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని వడ్లగేరిలో 30 ఏళ్ల కిందట ఓ వాటర్ ట్యాంక్ ను నిర్మించారు. అయితే అప్పటినుంచే వినాయకుడి మండపాన్ని కింద ఏర్పాటు చేయకుండా ట్యాంకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఏటా అక్కడే బొజ్జగణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అక్కడ ప్రతిష్ఠించడం వల్ల మంచి జరుగుతుందని, అందుకే ఏటా వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. చెక్కలతో సెంట్రింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల సాయంతో వినాయకుడి ప్రతిమను అక్కడ కొలువు తీర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో వానొచ్చినా వరదొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే అంత ఎత్తులో ప్రతిష్ఠించిన గణనాథుణ్ణి అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నిర్వాహకుల వెరైటీ ఆలోచనకు ఫిదా అవుతున్నారు.